మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కురవి మండలంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు తన నివాసం నుంచి బయలుదేరుతున్న సత్యవతి రాథోడ్ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరులో బీఆర్ఎస్ నేతలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనుండటంతో సత్యవతి రాథోడ్ను హౌస్ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ధర్నాలో పాల్గొనకుండానే అరెస్ట్ చేయడం దారుణమని సత్యవతి అన్నారు. ధర్నా అనే సాకుతో తనను కేసీఆర్ జన్మదిన వేడుకలకు వెళ్లకుండా అరెస్ట్ చేయడం సరికాదని, వెంటనే తనను విడుదల చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని నన్ను అక్కడ తొర్రూరు మున్సిపల్ ఎన్నికలకు పరిశీలకులు చేస్తే పార్టీ తరఫున నేను ఎలాగో లోపలికి పోను, బయట ఉండి చూసుకునే క్రమంలో పోనీయకుండా రాత్రి నుంచి పోలీసులను పహారా పెట్టి కాపలా పెట్టి పొద్దునే సిఐఎస్ఐ అందరూ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయటం, అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయటం దుర్మార్గం, అనైతికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు బలం ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి మెజార్టీ ఇస్తే మీరు గెలవాలి తప్ప మీకు లేని బలాన్ని మరి పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మీ బుద్ధులను మీ ఆలోచనల్ని గమనిస్తూ ఉంది. దీని మూల్యం మీరు తప్పకుండా మరి చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు పుట్టినరోజు, వారి పుట్టినరోజును పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేయాలని కొరివి వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల సన్నిధిలో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అక్కడికి కూడా పోనీయకుండా అడ్డుకుంటున్నారు. మరి మేమేం దేశద్రోహులం కాదు, బందిపోట్లం కాదు, టెర్రరిస్టులం కాదు, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోయే వాళ్ళం కాదు. మాకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది, పోలీసుల పట్ల గౌరవం ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పావులుగా మారుతున్నారు. ఇది సరి అయింది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి ఎక్కువ రోజులు కొనసాగవు. తప్పకుండా ఆ రోజు పోలీసుల గౌరవం పెంచడానికి కేసీఆర్ గారు ఫ్రెండ్లీ పోలీస్ అని వాళ్ళ గౌరవాన్ని ప్రపంచంలో నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వాడుకొని మీ భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు.